The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We praise God for this one more opportunity God has given unto us to meditate His word. మరి దేవుడు మరలా తన వాక్యం మరొక తరుణం ధ్యానించడానికి మరొక తరుణం ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాం. And the burden God laid in my heart today is to share with you the principles of bringing up our children. ఇది నాన్న దేవుడు నా హృదయంలో పెట్టిన భారం ఏమిటిదంటే పిల్లలని ఏ విధంగా పెంచాలి దాని గురించిన కొన్ని నియమాలు మీతో మాట్లాడాలి, మీతో పంచుకోవాలని భారం ఇచ్చాను. If we bring up our children in the ways of the Lord from their childhood, God will use them in a mighty way. మన పిల్లల్ని చిన్నతనం నుండి కూడా దేవుని యొక్క మార్గాల్లో మనం పెంచగలిగితే రాబో దినాల్లో దేవుని కొరకు వారు బలమైన సాధనాలుగా వాడబడగలరు. There are some children, though their names are not written in the word of God, but they were used mightily to change great people and even kingdoms. కొంతమంది పిల్లలు ఉన్నారు, వారి పేర్లు బైబిల్లో రాయబడకపోయినా వారు చాలా గొప్పవారుగా ఉంటున్నారు, రాజ్యాలను కూడా వారు ఏలిన వారుగా ఉంటున్నారు. And they have changed. వారు రాజ్యాలని మార్చగలిగినారు వాళ్ళు. And if you see 2 Kings chapter 5, రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదివితే here it is written about a little maid of the land of Israel who came as a maid in the house of Naaman. ఇశ్రాయేలు దేశం నుండి మరి చెరలోనికి వచ్చినటువంటి ఒక చిన్న పిల్ల, అది నయమాను ఇంటిలో పని మనిషిగా ఉండింది. ఆ పిల్ల గురించి రాయబడింది In 5:3, 5వ అధ్యాయము 3వ వచనం. and she, that is the Israelitish maid, little girl, said unto her mistress, that is Naaman's wife, would God my Lord were with the prophet that is in Samaria, for he would recover him of his leprosy. అది అంటే ఆ చిన్న పిల్ల, ఇజ్రాయెల్ దేశం చెరలో వచ్చిన చిన్న పిల్ల, షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అంటే నయమాను భార్యతో అనెను. And we know what has happened later. తర్వాత ఏం జరిగిందో ఇక మనందరికీ తెలిసిందే. So before we see further, we will pray. మరి ఇక ఈ విషయాలు ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, we thank Thee, O Lord, for the written word of God. ప్రేమగల మా పరలోకపు తండ్రి, లిఖిత పూర్వకమైన నీ వాక్యంను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we thank Thee for this little Israelitish maid in the house of Naaman. What a wonderful reformation she could bring in the lives of those people. నామాను ఇంటికి తీసుకొని రాబడిన ఇజ్రాయెల్ దేశం చిన్న దాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ దేశంలోనే ఎంతటి మార్పుని తీసుకొని రాగలిగింది ఆ పాప. Help us, O Lord, to bring up our children in the ways of the Lord. మా పిల్లలను కూడా దేవుని మార్గంలో మేము పెంచేదానికి సహాయం చేయండి. Thou art having very high plans for them. ప్రభా వాళ్ళ గురించి ఉన్నతమైనటువంటి ప్రణాళికలు మీరు కలిగి ఉన్నారు. Help us to understand. ప్రభా మేము గ్రహించేదానికి సహాయం We are చేయండి. so careful about their academics, how they are getting marks in their classes, but regarding their spirituality, often we keep it as the second priority. ప్రభా వారి విద్యల్లో, వారి చదువుల్లో వారికి ఏ విధంగా మార్కులు సాధించాలా వాటి గురించి మేము ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాము. ప్రభా దైవికమైన విషయాలు, దైవిక మార్గంలో వాళ్ళు పెంచే విషయాల్లో మేము రెండో స్థానాన్ని ఇస్తున్నాము. Speak to us. దేవా మాతో మాట్లాడండి. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. During those days, there was a great rivalry between Israelites and Assyrians. ఆ దినాల్లో ఇశ్రాయేలీయులకి అష్షూరీయులకి చాలా విరోధము, శత్రుత్వం ఉండేది. And quite often the wars were going on. తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. And you know what was happening in those days. ఆ దినాల్లో ఏం జరిగిందో మనకు తెలుసు కదా. When a king wins the war, he used to destroy the men of that enemies, and they used to carry away the women and the children often. ఆ రాజు యుద్ధంలో జయిస్తే ఆ దేశంలో ఉన్న పురుషులందరినీ చంపించేసి స్త్రీలు చిన్న పిల్లలని వాళ్ళ దేశానికి చెరగా తీసుకొని పోయేవారు. In one occasion, the Syrians came against Israelites. ఒక సందర్భంలో సిరియనులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినారు. Probably Naaman was leading the army. బహుశా అప్పుడు నయమాను సైన్యాధిపతిగా మరి ఉండుంటాడు అక్కడ. Because Ben-Hadad too was the king during those days over the land of Syria. ఆ దినాల్లో సిరియా దేశానికి రెండవ బెన్హదద్ ఆయన రాజుగా ఉండేవాడు. And when they came against the
the land of Israel, ఇజ్రాయెల్ దేశం మీదకి వాళ్ళు వచ్చినప్పుడు not only looting the land, ఆ దేశం అంతటిని కూడా మరో దోచుకోవడం మాత్రమే కాకుండా but while going back, they have taken some of the women and children as captives. తిరిగి వెళ్తూ స్త్రీలు కొంతమంది పిల్లలని వాళ్ళు చెరలో తీసుకొని పోయారు. And one of such captive was a little Israelitish maid, girl, probably maybe the age of 8 to 10 or like that. ఆ విధంగా చెరలోకి వచ్చిన వారిలో ఈ చిన్న పిల్ల కూడా ఉంది. బహుశా ఒక 8 నుండి 10 సంవత్సరాల వయసు ఉండవచ్చు. And now probably she may be good looking, బహుశా చూడడానికి చాలా చక్కగా ఉందేమో, or maybe very obedient. లేకపోతే కొంచెం విధేయత గల పిల్లగా ఉంది. Somehow God has created some compassion in the heart of Naaman towards this girl. మరి ఏదో విధంగా నయమాను హృదయంలో దేవుడు ఆ పిల్ల ఎడల ఒక ఇష్టత పుట్టించాడు. Naaman was in the plan of God, do you know it? నీకు తెలుసా, నయమాను దేవుని ప్రణాళికలో ఉన్నవాడు. That's why in the first verse a very very strange phrase is written. అందుకనే చూడండి, మొదటి వచనంలో చాలా ఒక వింతైన మాట, ఒక ఆశ్చర్యపరిచే మాట The రాయబడింది. Lord had given deliverance unto Syria because of Naaman. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసు. అతని చేత అంటే నయమాను చేత. What does it mean? దాని అర్థం ఏమిటి? God has already, speaking to Naaman in various ways. దేవుడు ఇప్పటికే అనేక విధాలుగా నయమానుతో మాట్లాడుతూనే He ఉన్నాడు. may be belonging to the enemy country. శత్రు దేశానికి చెందినవాడై ఉండొచ్చు. He may be the captain of the hosts of Syria. సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉండొచ్చు. But the Lord started working in his life. అయితే దేవుడు తన జీవితంలో పని చేయడం ఆరంభించాడు. And here the book of Kings, I think it is written by Jeremiah. మరి రాజుల గ్రంథంలో నేను అనుకుంటా ఇది ఇర్మియా ద్వారా రాయబడి ఉండొచ్చు. Because the book of Samuel is written by Samuel and also God the prophet and Nathan the prophet. సమూయేలు గ్రంథం అయితే నాతాను ప్రవక్త, గాదు ప్రవక్త, సమూయేలు ఈ ముగ్గురు రాసినారు. And when it come to Kings, it is written by Jeremiah, the Jewish tradition says. రాజుల గ్రంథానికి వస్తే మరి యూదుల ఆచారం ప్రకారం అయితే ఇది ఇర్మియా రాశాడు అంటారు. And similarly the Chronicles, it is written by Ezra. ఆ విధంగా దినవృత్తాంతాల మాటకు వస్తే ఎజ్రా రాస్తున్నాడు అంటారు. So what Jeremiah is writing here? ఇక్కడ ఇర్మియా ఏమని రాస్తున్నాడు? The Lord has given victories to the land of Syria and deliverance to the country of Syria because of Naaman. చూడండి, ఈ సిరియా దేశానికి ఈ నయమానును బట్టి ఆ విజయాన్ని ఇచ్చాడంట, జయం ఇచ్చాడు. This is a wonderful truth. ఇది చాలా అద్భుతమైన సత్యం. Before Naaman ever knew about the living God, the Lord started working in his heart. ఈ నయమాను జీవము గల దేవుని గురించి ఏమాత్రం ఎరగక మునుపే దేవుడు అతని జీవితంలో పని చేయడం ఆరంభించాడు. Before you and I knew the living God, the Lord has already started working in our hearts. నీవు నేను జీవం గల దేవుని ఎరగక మునుపటి నుండి ఎప్పటి నుండో ఆయన మనలో పని చేస్తున్నాడు. Though you have not fully believed Lord Jesus Christ, yet you passed in first class. Do you know why? యేసుక్రీస్తు ప్రభువునందు పూర్తిగా విశ్వాసం ఉంచకపోయినా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. ఎందుకో తెలుసా? God has already started working. One day you are going to recognize that. దేవుడు ఇప్పటికే నీ హృదయంలో, నీ జీవితంలో పని చేయడం ఆరంభించాడు. ఒక దినం వస్తుంది, అప్పుడు నువ్వు గుర్తిస్తావు. Naaman doesn't know who the true God is. నిజమైన దేవుడు ఎవరో నయమానునికి తెలియదు. And he never knew who is giving him victory. ఆయనకి విజయాల్ని ఎవరిస్తున్నారో కూడా తెలియదు. He may be thinking that because of my valor, because of my strength I am getting. నాకున్న శౌర్యాన్ని బట్టి, నాకున్నటువంటి బలము, ఐశ్వర్యాన్ని బట్టి దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు అనుకొని ఉంటాడు. He may be thinking that my intelligence is giving. నాకున్న జ్ఞానం, నా తెలివితేటలే నాకు విజయాన్ని ఇస్తున్నాయి అనుకొని ఉంటాడు. And even he may be thinking the gods of Syria may be giving some Rimmon like that. లేకపోతే రిమ్మోను లాంటి ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో సిరియాకి దేశానికి సంబంధించిన దేవుళ్ళు, దేవతలు విజయాన్ని ఇచ్చారు అనుకున్నాడు. But అయితే the word of God says God has given victories to this Gentile man. దేవుని వాక్యము స్పష్టంగా చెప్తాను, ఈ అన్యుడైన ఈ నయమానునికి యెహోవాయే సిరియా దేశమునకు విజయాన్ని కలిగించి. With this I can tell. బట్ దీని నుండి నేను చెప్పగలను. Yes, taking this as the biblical authority, I can tell today you are victorious, though you are not a believer, but God is giving you victories with a purpose. బైబిల్లో ఉన్నటువంటి ఆధారాన్ని బట్టి చెప్తాను, ఈ దినాన్న నువ్వు విజయశాలివే. దేవుని ఎరగకపోయినా కానీ నువ్వు విజయం సాధిస్తున్నావు అంటే దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. You became a group 1 officer, you became an IAS officer, you became a big man.
Don't think that it is because of your intelligence. God is having some future plans in your life. నీవు గ్రూప్ 1 ఆఫీసర్ అయిపోయావు, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయావు, చాలా గొప్ప వ్యక్తి అయిపోయావు అనుకుంటున్నావే. నీ తెలివితేటలు బట్టి కాదు, దేవుడు నీ జీవితం గురించి నాకు ఉద్దేశం, ప్రణాళిక కలిగి The ఉన్నాడు. same God created compassion towards this little girl in the heart of Naaman. ఆ దేవుడే ఈ చిన్న పిల్ల ఎడల నయమాన్ హృదయంలో దయ పుట్టించాడు, జాలి కలిగేటట్టు చేసినాడు. And what he thought? ఆయన ఏమనుకున్నాడు? I will take this girl to my house. ఈ చిన్న అమ్మాయిని మా ఇంటికి తీసుకొని వెళ్తా, She will be a maid or a helper to my wife. నా భార్య దగ్గర సహాయం చేస్తూ పని చేస్తా ఉంటాడు. And he has taken her. ఆయన ఆ చిన్న పిల్లని తీసుకొని And పోయాడు. as she was working, and to make the whole story short, she found that Naaman is a leper. ఆ ఇంట్లో పని చేస్తూ ఉండగా, ఇక నేను అంత క్లుప్తంగా చేసి చెప్పేస్తాను, నయమాను కుష్ఠరోగి అనే సంగతి తెలుసుకుందాం. And the moment when she came to know that he is a leper, ఇతడు కుష్ఠరోగి అని తెలవగానే immediately వెంటనే she started pleading her mistress. తన యజమానురాలిని బ్రతిమాల్తా ఉంది. And also mistress may be pleading Naaman. అలాగే ఈ నయమాను భార్య కూడా నయమాను ఎంతో బ్రతిమాడు ఉంటుంది. In no time, her pleading influenced even the king. కొంత సమయంలోనే చూడండి, ఈమె ఆ రాజునే ప్రభావితం With చేయగలిగింది. what a confidence she is telling. ఎంత ధైర్యంగా ఆమె చెప్పింది. And a girl of 8 to 10 years of age. 8 నుండి 10 సంవత్సరాల వయసులో ఉన్న చిన్న పిల్ల. That is my imagination. అదే నేను అనుకుంటున్నాను అట్లా, Because she is working there. ఎందుకంటే అక్కడ ఏదో పని చేసుకుంటా ఉంది Such కదా. a girl so confidently talking about Elisha the prophet. అలాంటి పిల్ల, చిన్న పిల్ల ఎలీషా ప్రవక్త గురించి ధైర్యంగా మాట్లాడింది. There is a prophet in Samaria. సమరయలో ఒక ప్రవక్త In ఉన్నాడు. Shomron there is a prophet. షోమ్రోన్లో ప్రవక్త His ఉన్నాడు, name is Elisha. అతని పేరు ఎలీషా. And if my master goes there, నా యజమానుడు అక్కడికి వెళ్ళగలిగితే surely he will heal him of his leprosy. నిశ్చయముగా తనకు కలిగిన కుష్టు వ్యాధిని బాగు What చేస్తాడు. a confidence to this little girl. ఈ చిన్న బిడ్డకి ఎంత ధైర్యం కదా. Oh brothers and sisters. సోదరి సోదరులారా, Actually she have to feel so much sorrowfulness because at a very young age, without her fault, she became a slave in the foreign land. వాస్తవంగా అయితే ఈ చిన్న పిల్ల కదా, ఏ తప్పు చేయకుండానే ఆమెని వేరే దేశంకి తీసుకొని పట్టుకొని వచ్చినందుకు ఎంతో దుఃఖపడుతూ బాధపడుతూ ఉండవలసినది. Instead of complaining against God, దేవునికి విరోధంగా ఫిర్యాదులు చేయడానికి she బదులుగా became a trumpet of God. దేవుని కొరకు ఒక బూరగా మారింది ఆమె. Yes, many of us for small thing we will be complaining against God. మనలో చూడండి, చాలా మంది చిన్న చిన్న విషయాలకే దేవుని పైన అలుగుతా ఉంటాం, ఫిర్యాదులు చేస్తాం. Some small sickness we will be murmuring. ఏదో చిన్న అనారోగ్యం వస్తది, What about దానికి this? మనం సనుగుతాం. What about this girl? మరి ఈ అమ్మాయి మాట Her ఏమిటి? future is very dark. ఆమె భవిష్యత్ అంతా అంధకారమే. Young little girl. చిన్న పిల్ల, No mistake of her. తను ఏ తప్పు చేయలే. She doesn't know what is right and what is wrong. అసలు ఏది సరి అయింది, ఏది తప్పు ఏమి And తెలియదు. she was taken as a captive. చెరగా తీసుకొని No పోయి murmurings at all. అయినా ఏ సనుగులు లేవు. And moreover, when we think in a positive way, she became a testimony of Lord Jesus, of God. ఇంకా మనం చెప్పాలి, కొంచెం సానుకూలమైనటువంటి ఆలోచనతో చూస్తే దేవుని కొరకు ఒక సాక్షిగా ఉండింది ఆమె. She not only told and left it there, she compelled, even that has touched the heart of the king. ఈమె చెప్పేసి వదిలేయలేదు, బలవంతం చేసి వెంటపడింది. ఆ విషయం కాస్త రాజు హృదయాన్ని తాకింది. అది What a wonderful girl. ఎంత అద్భుతమైన అమ్మాయి. We have to appreciate the parents of that girl. ఇక్కడ ఆ చిన్న పిల్ల తల్లిదండ్రులని మనం నిజంగా మెచ్చుకోవాలి. Do you know why? ఎందుకో తెలుసా? They never knew that this girl will go as a captive to Syria. మరి ఈ పిల్ల సిరియా దేశానికి చెరగా తీసుకొని పోబడుతుందని వాళ్ళు ఎన్నడూ తలంచలేదు. But అయితే when the Lord gave them a daughter, దేవుడు వారికి కుమార్తెనిచ్చినప్పుడు right from the childhood, చిన్నతనం నుండి కూడా yes, they brought that little girl in the nurture of the word of God. ఆ బిడ్డని దేవుని యొక్క వాక్యంలో పోషణలో పెంచారు. What a great faith that is instilled in the heart of this little girl. ఈ చిన్న పిల్ల హృదయంలో ఎంత గొప్ప విశ్వాసం ఉండిందండి. There is a prophet. ఒక ప్రవక్త ఉన్నాడు. He will surely heal your leprosy. నిశ్చయముగా నీకు కలిగిన కుష్టు వ్యాధిని బాగు చేయగలడు. Because if that has not taken place, Naaman would have come back and killed that girl into pieces. ఒకవేళ కుష్టు వ్యాధి బాగా ఉండకపోయి ఉంటే నయమాన్ తిరిగి వచ్చి చిన్న పిల్లని ముక్కలుగా నరుకుండేవాడు కదా. What a mess you have created. ఏం చేసినావు, ఎంత గందరగోళాన్ని సృష్టించావు. King wrote a letter. రాజు ఒక ఉత్తరం With రాశాడు. all this, so many people we have gone there. అంతమంది పరివారంతో కూడా మేము పోయినాం అక్కడికి. Why you are telling all these lies? ఎందుకు అన్ని అబద్ధాలు చెప్పినావు నువ్వు? Oh, he would have executed that little girl. ఆ విధంగా చిన్న పిల్లని చంపించేసేవాడు.
What a confidence, what a faith of that girl. ఆ చిన్న పిల్ల ఎంత ధైర్యము, ఎంత విశ్వాసం Right కలిగినది. from her childhood. తన చిన్నతన బాల్యం నుండి కూడా. As it is written in Deuteronomy chapter 6 verses 6 and 7. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వచనాల్లో రాయబడిన ప్రకారం Yes, they brought that little girl in the ways of the Lord. ఆ చిన్న బిడ్డని దేవుని మార్గాల్లో వాళ్ళు పెంచినారు. Great faith was generated in the heart of that little girl. ఆ చిన్న బిడ్డ హృదయంలో గొప్ప విశ్వాసం పుట్టింది. And from this, దీని నుండి we can understand the responsibilities of parents towards the children. తల్లిదండ్రులంగా పిల్లల ఎడల మనకు ఉండవలసిన బాధ్యతలు గ్రహించవచ్చు. This is how even Jochebed trained Moses. ఇదే విధంగా యొకోబేదు కూడా మోషేని పెంచింది. That's why అందుకనే he never forgot that he is Hebrew, though he was in the Egyptian palace. అతను ఐగుప్తు రాజభవనంలో ఉండినప్పటికీ హెబ్రీయుడు అనే సంగతి మర్చిపోలేదు. And Jochebed is the main reason for Moses rejecting all the temporal pleasures of Egypt. అంతేకాకుండా ఐగుప్తులో ఉన్నవన్నీ కూడా అల్పకాల పాప భోగములు అన్న సంగతి మోషే గుర్తించలాగిన దాని వెనకాల కారకురాలు యొకోబేదు. If children are not there, we will be praying. పిల్లలు కానీ లేకపోతే ప్రార్థన చేస్తా ఉంటాం. Oh Lord, give me children, give me children. దేవా నాకు పిల్లలు నీవు అని. Out of God's grace, as a gift, God will give 1, 2, 3, 4 some children. దేవుడు కృపను బట్టి 1, 2, 3, 4 పిల్లలని బహుమానంగా నీకు ఇవ్వచ్చు. And after they are given, వాళ్ళని నీకు ఇచ్చిన తర్వాత we will forget God. ఇక మనం దేవుణ్ణి మర్చిపోతాం. And we will bring them in our own ways. ఇక మనకి నచ్చినట్లుగా పెంచుతా ఉంటాం. And they will become dirty fellows in the society. వారు సమాజానికి చెడ్డవాళ్ళు తయారవుతారు. When God gives you a child, you have to shoulder a great responsibility. దేవుడు నీకు బిడ్డనిచ్చాడు, సంతానం ఇచ్చాడు అంటే గొప్ప బాధ్యత నీకు ఉంటుంది. It is a గుర్తుపెట్టుకో, very great ఇది responsibility. చాలా గొప్పదైన బాధ్యత. Remember one thing. ఒక విషయాన్ని You గుర్తుపెట్టుకో, may leave your property in this world, you may leave your job and degrees in this world. Nothing will come with you. But if you are careful, you can take your children to heaven. నీకున్న ఆస్తులు, నీకున్నటువంటి ఐశ్వర్యము, నీకున్న డిగ్రీలు, చదువులు అవన్నీ కూడా నువ్వు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ నీవు జాగ్రత్త పడిన ఎడల పరలోకానికి వెళ్ళేటప్పుడు నీ పిల్లలను నీతో పాటు తీసుకొని వెళ్ళగలవు. Be careful. జాగ్రత్తగా ఉండాలి. Not only praying for children, when God has given the children, you must be very careful in bringing them up. పిల్లల కొరకు ప్రార్థన చేయడం మట్టుకే కాదు, దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చిన తర్వాత నువ్వు వారిని పెంచే విషయంలో ఇంకా జాగ్రత్త పడాలి. And how beautifully the parents of this little maid brought that little girl in the ways of the Lord, and how much in a mighty way God used that girl in the foreign land. ఈ చిన్న పిల్ల యొక్క తల్లిదండ్రులు ఆ బిడ్డని పెంచే విషయంలో వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దాని ఫలితంగా ఆ గొప్ప ఒక పరాయి దేశానికి వచ్చి గొప్ప సాధనంగా వాడబడింది. In the midst of the enemies. శత్రువుల మధ్య. Not only that. అంతేకాదు, The ministry of great prophet Elisha crossed the borders of Israel because of this girl. చూడండి, ఎలీషా యొక్క సేవా పరిచర్య ఈ చిన్న పిల్ల మూలంగా ఇజ్రాయెల్ దేశం సరిహద్దులు దాటిపోయింది. If not, his ministry was confined only to the land of Israel. లేనట్లయి ఉంటే తాను చేసే సేవ పరిచర్య కేవలం ఇజ్రాయెల్ దేశానికే పరిమితమై He may ఉండేది. be a great prophet, నువ్వు గొప్ప ప్రవక్త ఉండొచ్చు, but his ministry has crossed the borders of Israel, entered into Syria because of this little girl. తన పరిచర్య ఇజ్రాయెల్ దేశం సరిహద్దులు దాటి సిరియాలోకి ప్రవేశించగలిగిందంటే దాని కారకురాలు ఈ చిన్న పిల్లయే. Not only that, అంతేకాదు, Lord Jesus Christ uttered the name of Elisha in the New Testament because of this girl. యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలో ఎలీషా యొక్క పేరు ప్రస్తావనకి తీసుకొని వచ్చాడు. దానికి కారకురాలు చిన్న పిల్ల కదా. That is what we read in 4:27 of Luke's Gospel. లూకా సువార్త 4వ అధ్యాయం 27వ వచనంలో చదువుతున్నాం. Lord Jesus Christ with his own mouth he uttered the word Elisha. It is just because of this girl, because it is the Lord is quoting the incident of Naaman. యేసుక్రీస్తు ప్రభువు స్వయాన తన నోటితో ఎలీషా యొక్క పేరుని ప్రస్తావించాడు అంటే ఇది కేవలం నయమాన్ ఇంటిలో ఉన్నటువంటి ఆ చిన్న పిల్ల కారణంగా. Today our children may be here. ఈ రోజు మన పిల్లలు ఇక్కడ ఉండొచ్చు. They may be tomorrow in America or Canada or Singapore or even in Australia or some other country, Gulf. రేపటి దినాన విదేశాల్లోని అమెరికా, కెనడా, గల్ఫ్ దేశాలు, సింగపూర్, ఎక్కడికి ఆస్ట్రేలియా, ఇంకెక్కడికైనా If వెళ్ళొచ్చు. you want them to be your witnesses, వాళ్ళందరూ కూడా మీకు సాక్షులుగా ఉండాలని కోరితే, if you want them to be the witnesses of the Lord, వారు దేవునికి సాక్షులుగా ఉండాలి అని కానీ మీరు కోరితే,
Bring them up in the ways of the Lord. వాళ్ళని దేవుని మార్గాల్లో పెంచండి. Right from their childhood. బాల్యం నుండి కూడా. You are so careful about their academics. చూడండి వారి చదువుల గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటావు. Oh, even right from play school people are careful. ప్లే స్కూల్ నుండి కూడా వాళ్ళ గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. LKG, UKG, 2 lakhs, 3 lakhs they are paying per year. ఎల్కేజీ యూకేజీకి సంవత్సరానికి 1,00,000 2,00,000 రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. And in which college in +2 where the IIT coaching is there, where group 1 services coaching is there, oh you are so careful about their academics. ఆ స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజీలో ఇంటర్మీడియట్లో గ్రూప్ 1 సర్వీసెస్కి మరి ఇంజనీరింగ్ వీటన్నిటి గురించి ఎన్ని ప్రణాళికలు చేసుకుంటాం. And with all these things they will have that job if they get it for few years. ఇంత కష్టపడితే వాళ్ళు సంపాదించిన ఉద్యోగము కొన్ని సంవత్సరాలకే పనికొస్తుంది. I am not telling you should not be careful about them. అంటే ఇక్కడ నా ఉద్దేశం వాళ్ళ గురించిన జాగ్రత్తలు తీసుకోవద్దు అని చెప్పడం లేదండి. But for few years of job you are taking so much care. What about their eternal life? కొన్ని సంవత్సరాలు తాత్కాలికమైనటువంటి ఈ జీవితానికి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావే, నిత్యత్వం గురించి ఎన్ని జాగ్రత్తలు Have తీసుకుంటావు. you ever thought of him becoming a group 1 officer in the kingdom of God? దేవుని రాజ్యంలో ఒక గ్రూప్ 1 సర్వీసెస్ ఆఫీసర్ కావాలని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? Having a crown with him? ఒక కిరీటం ధరించుకొని ఉండాలని ఆలోచన వచ్చిందా? Yes, bring them in the ways of the Lord. Tomorrow God will ask you, I have given you a gift. What you have done with that gift? దేవుని మార్గంలో పెంచండి. రేపటి దినాన్న దేవుడు అడుగుతాడు, నీకు నేను ఒక బహుమానముగా ఈ బిడ్డనిచ్చాను, కుమారుడు కుమార్తెనిచ్చాను, ఏమి చేసినావు నువ్వు అని అడుగుతాడు. Oh, we got a very Hercules, very major responsibility towards our children. కాబట్టి మన పిల్లల పక్షంగా మనకి చాలా గొప్పదైన బాధ్యత ఉంది. They are God's gifts. వారు దేవుని యొక్క బహుమానముగా How అనుగ్రహించబడ్డారు. to bring up our children? కాబట్టి ఇప్పుడు మన పిల్లలని ఏ విధంగా మనం పెంచాలి? From the word of God, I want to show you 7 important things. దేవుని వాక్యంలో నుండి 7 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు నేను మీతో చెప్తాను. How we have to behave towards our children. కాబట్టి మన పిల్లల ఎడల మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి. Number 1, మొదటిది Titus తీతు రాసిన పత్రిక chapter 2 2వ అధ్యాయం and verse 4. 4వ వచనం. Titus 2:4. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. That they may teach the young women to be sober, to love their husbands, to love their children. చూడండి మధ్య భాగంలో ఉంటుంది, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిష్యులను ప్రేమించువారును. We have to love our children. That is the first thing. మన పిల్లలను ప్రేమించాలి, ఇది మొదటి సంగతి. Many people they will laugh at this. చాలా మంది ఈ మాట విన్నప్పుడు నవ్వుకుంటారేమో. Which parents won't love their children, brother? ఎవరండి పిల్లలంటే ప్రేమించని తల్లిదండ్రులు ఎవరుంటారు? Every parents will love their children. కాకి పిల్ల కాకికి ముద్దు. తల్లిదండ్రులు అందరూ, ప్రతి తల్లిదండ్రి వారి పిల్లలని ప్రేమిస్తారు కదా. కాకి పిల్ల ముద్దు కదా. So everybody will love. అందరూ ప్రేమిస్తారు. But sad thing is, అయితే ఇక్కడ ఉన్న విచారకరమైన సంగతి many of ఏంటంటే, us do not know what is loving. ప్రేమించడం అనగా చాలా మందికి తెలియదు. That's why the Lord is writing. అందుకనే దేవుడు రాస్తా ఉన్నాడు. What is the meaning of love? ప్రేమించడం అంటే అర్థం ఏమిటి? Not giving what all they are asking. వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వకపోవడం. You need not give what all they ask. వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వకూడదు. They do not know many things. వాళ్ళకి ఏది అడగాలో చాలా విషయాలు తెలియదు వాళ్ళకి. A 10th class fellow, he will ask you a 100cc motorbike. 10వ తరగతికి అప్పుడే వచ్చాడు, కానీ వాడు 100cc మోటార్ బైక్ కావాలంటాడు. Yes, because he is seeing his friends. ఎందుకు? వాడు ఫ్రెండ్స్ ని చూశాడు కదా. First of all, at that age, the government will not give him driving license. అసలు మొదటిది ఆ వయసులో ప్రభుత్వం వారు వాడికి లైసెన్స్ ఇవ్వరు. But what you will do? మరి నువ్వేం చేస్తావు? My son asked, brother. ఆ పిల్లోడు అడుగుతున్నాడండి. Oh, some people will go even for loans. కొంతమంది అయితే అప్పులు కూడా చేస్తారు, లోన్ పెడతారు. And later they will give prayer request. Lord, pray, brother, pray for my financial problems. తర్వాత మళ్ళీ మందిరానికి రావాలి, ప్రార్థన మనవులు, అప్పులు బాధలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను ప్రార్థన చేయండి. Why this all financial problems? ఎందుకండి ఈ ఆర్థికమైన ఇబ్బందులు సమస్యలు ఎందుకు వచ్చాయి? God will give what is needed. God will not give for your luxuries. దేవుడు అవసరమైనది అక్కరగా ఉన్నదేదో ఇస్తాడు, అంతేగాని విలాసాలు చేసుకోవడానికి ఇవ్వడు. Yes. That's why అందుకనే you also must have the same quality. నీకు కూడా ఇవే లక్షణాలు ఉండాలి. What is loving? ప్రేమించడం అంటే ఏమిటి? Giving what all they need. వారికి అవసరమైనవన్నీ ఇవ్వాలి. If not, sometimes if needed you have to punish them. కొన్నిసార్లు అవసరమైతే
శిక్షించాలి, దండించాలి. In the book of Proverbs, much is written about disciplining our children. పిల్లలని కొంత క్రమశిక్షణలో పెంచే విషయానికి వస్తే సామెతల గ్రంథంలో చాలా విషయాలు In రాయబడ్డాయి. some of the Western countries, they are not following these principles. You should not say even a word against them. అయితే పాశ్చాత్య దేశానికి వచ్చేసరికి వీటిని ఏవి అక్కడ చెల్లవు, ఈ పాటించారు. కనీసం పిల్లలని నువ్వు గద్దించడానికి కూడా వీల్లేదు, గట్టిగా మాట్లాడొద్దు. If you scold them again, if they phone to the police, they will take you away. వాళ్ళతో గట్టిగా మాట్లాడినా పోలీసు వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేస్తారు, నిన్ను వచ్చి పట్టుకొని పోతారు వాళ్ళు. Say that is not biblical. కదండి, ఇది వాక్యానుసారమైనది కాదు. God asks our children to be brought up in the discipline of God. దేవుడు మన పిల్లల్ని దేవుని యొక్క శిక్షణలో పెంచాలి అని In the కోరుతున్నాడు. book of Proverbs, సామెతల గ్రంథం chapter 13 13వ అధ్యాయం and chapter 13 verse 24. 24వ వచనం. He that spareth his rod hateth his son, but he that loveth him chasteneth him betimes. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని ప్రేమించువాడు, if శిక్షించును. you are, that is love. ప్రేమించడం అనగా అది శిక్షించాలి అవసరమైతే. And if needed, not every day, అంటే ఎప్పుడు పడితే అప్పుడు కాదు, అవసరాన్ని బట్టి. when that boy or girl needs some little bit discipline, then punish them. ఆ పిల్లవాడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ కొంత వారి క్రమశిక్షణ అవసరత వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు నువ్వు శిక్షించాలి, దండించాలి. When they are doing some wrong thing, you are supposed to punish them. తప్పుడు పనులు చేస్తా ఉన్నప్పుడు తప్పక నువ్వు శిక్షించాలి. Sometimes knowingly, sometimes unknowingly they will do. కొన్నిసార్లు తెలుసో తెలవకో తప్పులు పొరపాట్లు చేస్తారు. Even God, such a loving father, he punishes us. ప్రేమ గల తండ్రిగా దేవుడు కూడా మనల్ని శిక్షిస్తున్నాడు కదా. In the book of Revelation, ప్రకటన గ్రంథంలో chapter 3, 3వ అధ్యాయం verse 19, 19వ వచనం. as many as I love, I rebuke and chasten. Be jealous therefore and repent. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. Oh, this is very important. ఇది చాలా ప్రాముఖ్యం. What God is telling? దేవుడు ఏమని I చెప్తున్నాడు? am disciplining, I am chastening you because I love you. నేను నిన్ను ప్రేమించుచున్నాను, అందుకని నిన్ను గద్దించి నిన్ను శిక్షిస్తున్నాను. Oh, brothers and sisters, సోదరి సోదరులారా, you must know what is loving our children. మన పిల్లలను ప్రేమించుట అనగా ఏమిటిదో తెలుసుండాలి Many మనకి. times parents, they will pamper their children when they are little, and tomorrow they will become useless fellows in the society. They are a headache to the house, to the society, and if at all they come to the assembly, they are a headache in the assembly అనేక also. సార్లు చూడండి, పిల్లల్ని తల్లిదండ్రులుగా ఎంతో గారాభం చేస్తూ ఉంటారు. ఏమి చేసినా కానీ వాడిని ఏమి శిక్షించారు, చాలా గారాభంగా పెంచుతారు. పెద్దవాడై పెరిగిన తర్వాత వాడు పనికి మాలిన వాడు అవుతాడు. సమాజానికి, నీ కుటుంబానికి, సంఘానికి కూడా, సంఘంలో కూడా వాడు ఎంతో కలవరాన్ని సృష్టిస్తూ నెత్తి నొప్పి కూర్చుంటాడు. Then they will go to everybody for prayer. ఇక అప్పుడు కనబడిన వాళ్ళు అందరి దగ్గర వెళ్తారు, అన్నా ప్రార్థన There చేయండి. is a proverb. ఒక సామెత ఉంది కదా, మొక్కై వంగనిది మ్రానై వంగున, a stitch in time saves 9. అంటే మొక్క అయ్యి వంగనిది మ్రానై వంగుతుందా? See, when they are little and tender, వారు లేత ప్రాయంలో, వారు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడే, put them in the right direction when they are tender. వారు లేత ప్రాయంలో ఉన్నప్పుడే సరి అయిన మార్గంలో పెంచాలి Oh, వాళ్ళని. pampering them and giving whatever they want, all these things, and finally saying he's a useless fellow. గారాభం చేస్తూ వాడు అడిగినవన్నీ తెచ్చి పెట్టేస్తా ఉంటాం. ఆ తర్వాత వాడు ఎందుకు పనికిరాని వాడుగా తయారవుతాడు, నెత్తి బాదుకుంటావు. If తర్వాత you are loving your child, you have to chasten them. నీ బిడ్డని, నీ పిల్లల్ని నువ్వు ప్రేమిస్తున్నావా? అవసరాన్ని బట్టి వాళ్ళని శిక్షించాలి. Oh, in America, అమెరికా దేశంలో see, the children, you cannot even scold them. చూడండి, పిల్లల్ని నువ్వు కనీసం గట్టిగా మాట్లాడి తిట్టడానికి లేదు. Forget about beating, వాళ్ళని కొట్టే మాట పక్కన పెట్టండి, but you can't scold them. కనీసం వాళ్ళు తిట్టలేవు, గద్దించలేవు కూడా. So that's why అందుకనే what they will do say, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏమంటారు తెలుసా? suppose if that child throws a glass and if the glass is broken, ఆ పిల్లవాడు ఒక గ్లాస్ విసిరేసాడు, పోనీ అది పగిలిపోయింది అనుకోండి, then what the parents will say, you know, అప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? good job, but don't do like that again. ఒరే, అంత మంచి పని చేసావురా, చాలా బాగా చేసావు నువ్వు, అయితే ఇంకోసారి చేయకే, ఇంకోసారి పగలగొట్టగా అంట. If he says that it is a bad job, and that fellow may phone to the police. ఒకవేళ రే ఏం పని చేసావురా నువ్వు అని కొంచెం గట్టిగా మాట్లాడారా, ఇక వాళ్ళు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు. In all my visits, I have seen the same thing in every house. కాబట్టి సహోదరుడు అమెరికా దేశానికి వెళ్ళిన ప్రతిసారి కూడా, ప్రతి ఇంటిలో కూడా ఈ విషయాన్ని చూసినారు. Though they are doing a bad thing, knowingly or unknowingly, the parents will say, good job, but don't do like that, Nana. ఆ పిల్లలు తెలుసో తెలవకో తప్పుడు పని, చెడ్డ పనులు చేస్తున్నారా, ఆ తల్లిదండ్రులు చూసినప్పుడు వాళ్ళని ఎంత మంచి పని చేసావురా,
మంచిదే, అయితే ఇంకోసారి చేయకే అంటారు. See, the child will be in confusion. ఆ పిల్లవాడు అంత కలవరం గందరగోళంగా ఉంటుంది. My dad is telling it is a good job and he is telling don't do it again. ఇదేమిటి మా నాయన నేను ఈ చేసిన ఈ పనిని చూసి ఎంత మంచి పని చేసావంటాడు, కానీ ఇంకోసారి చేయొద్దు అంటాడు ఏమిటి? So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, loving means giving what all they need, not meeting their luxuries. ప్రేమించడం అంటే వారి అవసరతలు తీర్చాలి, వారికి అక్కరగా ఉన్న ఏవో మనం ఇవ్వాలి వాళ్ళకి, అంతేగాని వారు సుఖ విలాసాలకి ఖర్చు పెట్టేటట్లుగా ఇవ్వకూడదు. The first thing is love your children. మొదటిది పిల్లలను ప్రేమించాలి. Love them with this understanding of the scripture. కాబట్టి ఈ లేఖనాల్లో రాయబడిన ఈ సంగతులను గ్రహిస్తూ మనము పెంచాలి. And the second thing about our children what to do. ఇక మన పిల్లల విషయంలో మనం ఏం చేయాలి అనే దానికి రెండవ విషయం Matthew's Gospel, మత్తయి సువార్త 19th chapter, 19వ అధ్యాయం 13th verse. 13వ వచనం. Matthew 19:13. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనం. Then were there brought unto him little children, that he should put his hands on them and pray, and the disciples rebuked them. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. What a wonderful parents are they. ఎంత అద్భుతమైన తల్లిదండ్రులు కదా. They have brought their little children to Lord Jesus Christ. వాళ్ళ చిన్న పిల్లలని యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు. This teaches us a lesson. ఇది మనకు పాఠాన్ని నేర్పిస్తుంది. Bring our children to God when they are too tender. మన పిల్లలు లేత ప్రాయంలో ఉన్నప్పుడే వాళ్ళని యేసు ప్రభు దగ్గర తీసుకొని రావాలి. Bring them to the worship. ఆరాధనకి తీసుకొని రావాలి. Bring them to the family prayer. కుటుంబ ప్రార్థనలో Send కూర్చోబెట్టాలి. them to Sunday school. సండే స్కూల్ కి పంపించాలి. Yes, in an young age they will accept the Lord. కాబట్టి వారు చిన్న ప్రాయంలోనే, యవన ప్రాయంలోనే వారు యేసు ప్రభుని The అంగీకరిస్తారు. names of these parents are not written, but they brought their little children so that the Lord may put his hands upon them. What a noble, desire of the parents. ఈ తల్లిదండ్రులు ఎవరో వారి పేర్లు ఏమీ రాయలేదు, కానీ నిజంగా వారికి ఉన్నటువంటి ఆ కోరిక ఎంత ఉత్తమమైనది, వారి అభిలాష వారి పిల్లలని యేసు ప్రభు ముట్టాలి, ఆయన చేతులు ఉంచాలని ఆశతో తెచ్చారు. Then in their young age they will be useful instruments for the Lord. అప్పుడు వారి యవన ప్రాయంలో దేవుని కొరకు ఉపయోగకరమైన సాధనాలుగా ఉంటారు. So it is your job to, because naturally children they are not interested in spiritual things. చూడండి, సహజంగానే పిల్లలకి ఆత్మ సంబంధమైన విషయాలంటే ఆసక్తి ఉండదు. And they will be going for games and sports, playing with the friends. ఆటలు, పోటీలు, స్నేహితులు, ఫ్రెండ్స్ తో తిరగడం, ఇది సరదా వాళ్ళ. And nowadays all the computer games are there. The children are not leaving the cell phone or computer. నేటి దినాల్లో అన్ని కంప్యూటర్ గేమ్స్, కంప్యూటర్లోనే ఆటలు వచ్చాయి. సెల్ ఫోన్, కంప్యూటర్ ఏది విడిచిపెడతలేదు పిల్లలు. No, it should not be like లేదు that. లేదు, అట్లా ఉండకూడదు, కుదరదు అది. Bring them to the Lord. దేవుని దగ్గరికి నడిపించాలి, If తీసుకొని your రావాలి. child, if you are having the desire that he must be useful to the Lord in future, you must take care right from day one of his birth. నీ పిల్లలు రాబోయే దినాల్లో దేవుని కొరకు ఉపయోగకరమైన పాత్రలుగా ఉండాలి అనే కోరికగా నీకుంటే వారు పుట్టిన మొదటి దినము నుండే జాగ్రత్త తీసుకోవాలి. When you give your young age to the Lord, you can finish your course joyfully. యవన ప్రాయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే నీకు అప్పగించబడిన పనిని ఆ సమయంలోనే ముగించగలవు. Joseph has given his young age to the Lord. యోసేపు తన యవనాన్ని దేవునికి ఇచ్చాడు. What a glorious ending. చూడండి, తన యొక్క ఆ ముగింపు ఎంత మహిమాయుక్తంగా, ఎంత గొప్పదిగా ఉండిందో. But whereas Jacob has given, his own father has given his young age to the world. అదే తన తండ్రి అయిన యాకోబు మాటకు వస్తే తన యవనమంతా కూడా లోకానికే ఖర్చు పెట్టాడు. That's why all the time tears, all the time pain in his life. అందుకనే ఎప్పుడు కూడా తన జీవితంలో కన్నీళ్లు, బాధలు అనుభవిస్తూ వచ్చాడు. So bring them to the Lord when they are very young and tender. కాబట్టి పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే, లేత ప్రాయంలో ఉన్నప్పుడే యేసు ప్రభు దగ్గర తీసుకొని రావాలి. Don't leave them in your house and you only come to the worship. No, not like that. Bring them to the worship. ఇంటిలో విడిచిపెట్టేసి మీరు ఒక్కరే ఆరాధనకి రావడం సరైనది కాదు. మీతో పాటు మీ పిల్లలను తీసుకొని రావాల్సిందే. Even in your family prayers, or your children are sitting. నీ కుటుంబ ప్రార్థనలో కూడా పిల్లలందరూ కూర్చుంటున్నారా? It is your responsibility. అది నీ బాధ్యతే. Because you prayed and you got them from the Lord. నువ్వు ప్రార్థన చేసి దేవుని దగ్గర అడిగి పొందావు So కాబట్టి. this is the second thing about our children. Bring them to the Lord when they are small.
small. కాబట్టి మన పిల్లల్ని పెంచే విషయంలో రెండవ సంగతి, వారు లేత ప్రాయంలో ఉండగానే యేసు ప్రభు దగ్గరికి వాళ్ళని తీసుకొని రావాలి, నడిపించాలి. And the third thing, ఇప్పుడు మూడవ సంగతి, a well-known verse from the book of Proverbs chapter 22, సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో మనందరికి బాగా పరిచయమైన మాట, verse 6. 6వ వచనం. Train up a child in the way he should go, and when he is old, he will not depart from it. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు అంటే వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. Train up a child. నీవు ఆ బిడ్డని నేర్పించు, వానికి నేర్పుము, శిక్షణ నీవు. What does it mean? అర్థమేమిటి? Don't be satisfied because your son or daughter, they are attending the Sunday school. నీ కుమారుడు కుమార్తె చాలా బాగా సండే స్కూల్ వెళ్తున్నారని అంతటితో తృప్తి పడి ఉండొద్దు. But do you know what they heard in the Sunday school? అయితే ఆ సండే స్కూల్కి వెళ్ళి వాళ్ళు ఏమి విన్నారు, ఏమి నేర్చుకున్నారు నీకు తెలుసా? Do you know what the teacher is teaching them? అక్కడ టీచర్ వాళ్ళకి ఏమి బోధించిందో నీకు తెలుసా? That is where training comes. అదనమాట నేర్పించడం అంటే తర్బీదునివ్వడం. You అది have to review in your house what they have learnt in Sunday school. చూడండి, సండే స్కూల్కి వెళ్ళి వాళ్ళు ఏమైతే నేర్చుకున్నారో ఇంటికి వచ్చిన తర్వాత మరొకసారి దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. You have to review, you have to ask them. అడగాలి, వాళ్ళని అడగాలి. What you learned today? ఈ రోజు ఏం నేర్చుకున్నావు, What ఏం the విన్నావు, teacher told? మరి టీచర్ ఏం చెప్పింది, What are the songs you sang? అక్కడ ఏం పాటలు నేర్చుకున్నావు. Then what will happen? అప్పుడు ఏమవుతుంది? There will be a strong registration in the heart of that little kid. ఆ చిన్న బిడ్డ మనస్సులో ఒక బలమైన ముద్ర పడిపోతుంది. What is that? అదేమిటి? After going to my house, my father will ask. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్న అడుగుతాడు, And మళ్ళా my mother will ask. అయితే మా అమ్మ అడుగుతుంది. So I మళ్ళీ. must hear carefully. కాబట్టి నేను సండే స్కూల్లో చెప్పేది జాగ్రత్తగా వినాలి. So your training, what will happen? It will enable the child to concentrate on what is going on. కాబట్టి నీ తర్బీదు ఏమవుతుంది, వారు ఏది విన్నారో వాటిపైన మనస్సు ఉండేటట్లుగా సహాయపడుతుంది. Not only reviewing them. చూడండి, వారికి మరలా నువ్వు అడుగుతూ ఏమి నేర్చుకున్నావో విచారించడం మాత్రమే And కాదు, you have to ask them what you learnt out of it. నువ్వు ఏమి నేర్చుకున్నావో కూడా అడగాలి. Is it casual attending and hearing something and coming back and leaving? ఏదో ఊరికే మనం ఇక్కడ కూర్చుంటే పిల్లలు అక్కడ కూర్చుంటారులే అనుకొని వదిలేయడం కాదు. Not after asking. వాళ్ళని అడిగిన తర్వాత Okay, he told something, don't leave there. సర్లే ఏదో చెప్పాడు కదా అని దాన్ని వదిలిపెట్టదు, What విడిచిపెట్టదు. decision you have taken? ఏం తీర్మానం చేసుకున్నావు అని అడగాలి. Are you going to walk in that way? నువ్వు ఆ మార్గంలో నడుస్తావా? Oh, so brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, that is training. అది తర్బీదు ఇవ్వడం So అనగా. don't be satisfied by seeing that they are going to Sunday school or some youth meeting, but you ask them. That is the training you have to give. సరే, పిల్లలు సండే స్కూల్కి వెళ్ళారు, యూత్ మీటింగ్కి కూడా వెళ్ళారని అంతటితో నువ్వు తృప్తి పడిపోయి ఉండొద్దు. వారు అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత నువ్వు ఏమి విన్నావు, ఏమి నేర్చుకున్నావు, ఏం తీర్మానం తీసుకున్నావు అడగాలి నువ్వు. First of all, you must love them. మొదటిది, పిల్లలని ప్రేమించాలి. Secondly, bring them to the Lord when they are small. రెండోది, వారు లేత ప్రాయంలో ఉండగా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వారిని దేవుని దగ్గర, యేసు ప్రభు దగ్గర తీసుకొని రావాలి, Thirdly, నడిపించాలి. train them. మూడవదిగా వారికి తర్బీదు ఇవ్వాలి. Fourthly, నాలుగవది, teach them. వారికి నువ్వు బోధించాలి. 32nd chapter of Deuteronomy. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. 32nd chapter of Deuteronomy ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం and verse 46. 46వ వచనం. And he said unto them, set your hearts unto all the words which I testify among you this day, which ye shall command your children to observe to do all the words of the law. మరియు వారితో ఇట్లా, నేను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను లేదా ఉపదేశించవలెను. Teach them. వారికి ఉపదేశించాలి. In addition to what they have learnt already in the house of God, maybe in Sunday school, maybe in the general meeting, maybe in the youth meeting, you must take special effort to teach new things to them from the word of God. ఇంతకు మునిపే వారు సండే స్కూల్లోను ఆరాధన సమయంలోను యూత్ మీటింగ్లో వాళ్ళు ఏమేమి అయితే విన్నారో నేర్చుకున్నారో వాటికి అదనంగా నీ మట్టుకు నీవు వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటిలో ఉన్నప్పుడు నేర్పించాలి, ఉపదేశించాలి. Teaching is in addition to that training of Proverbs 22:6. కాబట్టి ఇక్కడ ఉపదేశించడం, ఆజ్ఞాపించడం అనేది సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలోని ఆ తర్బీదుకి ఇది అదనంగా ఉండాలి. You also at home you tell the biblical stories. నీవు కూడా ఇంటిలో ఉన్నప్పుడు వారికి బైబిల్లో ఉన్నటువంటి ఆ విషయాలు, ఆ చరిత్ర సంబంధించిన సంగతులు
నేర్పించు, బోధించు. In English Bible it is teach. In Telugu Bible you command. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఉపదేశించు అని ఉంది. అదే తెలుగు బైబిల్లో మనం చదివితే ఆజ్ఞాపించుము. This is the testimony what the Lord has given about Abraham in Genesis 18:19. ఇదే సాక్ష్యం దేవుడు అబ్రహాము గురించి 18వ అధ్యాయం ఆదికాండం 19వ వచనంలో చెప్తున్నాడు. What he is telling? ఏమని చెప్పాడు అబ్రహాం గురించి? For I know him that he will command his children and his household after him, and they shall keep the way of the Lord to do justice and judgment, that the Lord may bring upon Abraham that which he has spoken of him. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది, అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. What God is telling? దేవుడు ఏమని చెప్తున్నాడు? I know that Abraham is going to command his children. అబ్రహాము తన పిల్లలకు ఆజ్ఞాపిస్తాడు అనే మాట నేను ఎరుగుతాను, నాకు తెలుసు. Some of the people, about some people, the psalmist is writing in Psalm 44. కొంతమంది గురించి కీర్తనకారుడు 44వ కీర్తనలో రాస్తున్నాడు. And it is written in verse 1. మొదటి వచనంలో రాయబడింది, We have heard with our ears, O God, our fathers have told us what work thou did in their days in the times of old. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము, మా పితరులు దానిని మాకు వివరించిరి. Some people, children, what they are telling? కొంతమంది ఉన్నారే, వాళ్ళ పిల్లలు చెప్తున్నమాట ఏమని చెప్తున్నారు? We were not there during those days. దేవా, పూర్వ దినాలు మా పితరుల కాలంలో మేము అప్పుడు లేము కదా, We were not born. మేము అప్పటికి పుట్టలేదు. But you have done so many wonderful things. అయితే నువ్వు ఎన్నో అద్భుత కార్యాలు చేసినావు. Our parents, our forefathers have told us what thou hast done during their tenure. మా తల్లిదండ్రులు, మా పితరులు, పూర్వీకులు వారి కాలంలో నీవు జరిగించిన కార్యాలన్నీ కూడా మాకు తెలియపరిచారు, మాకు నేర్పించారు. What a wonderful thing. ఎంత అద్భుతమైన సంగతి కదా. Yes, the miracles of the Lord, the wonders of the Lord must be transmitted to next generation by the present generation. దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య క్రియల గురించి ఆ తర్వాత రాబోయే తరానికి అందించబడాలి. And Jonadab, our forefather, has commanded us like this. The Rechabites will say. రేకాబీలు, యోనాదాబు అయిన వాళ్ళ పితరుల గురించి వాళ్ళు చెప్తున్నారు, మాకు ఆజ్ఞాపించారు వాళ్ళంట. We can read Jeremiah chapter 35 about the Rechabites. ఈ రేకాబీల గురించి ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి, మీరు చదవండి. So fourthly, we must teach our children. నాలుగవదిగా మనం వారిని ఉపదేశించాలి లేదా ఆజ్ఞాపించాలి. Don't throw the entire responsibility on a Sunday school teacher or on the preacher in the meeting. బాధ్యతలన్నీ కూడా ఏదో సండే స్కూల్లో టీచర్ మీద పడేయడమో లేకపోతే బోధకుల మీద వేసేయడం సరైనది కాదు. They are your children first of all. మొదటిదిగా వాళ్ళు నీకు పిల్లలు, And then the Sunday school comes, then the church comes. తర్వాత సండే స్కూల్, తర్వాత సంఘం అంతా. God has entrusted their responsibility to you. దేవుడు వాళ్ళ గురించిన బాధ్యతల్ని నీకు పెట్టాడు ఆయన. Yes, tomorrow God is going to ask you. రేపటి దినాన దేవుడు నిన్నే అడుగుతాడు. So brothers and sisters. కాబట్టి సహోదరి సహోదరులారా, Yes, here wonderful testimony the children are giving. Our forefathers have taught us the wonders what the Lord has done in their days to us. అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్తున్నారు కదా. పూర్వకాలంలో మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి వాళ్ళు మాకు తెలియపరిచారు, మేము విన్నాం చెవులారా. This is the fourth thing, teaching our children. ఇది మన పిల్లలు ఉపదేశించడం లేదా వారికి ఆజ్ఞాపించడం, ఇది నాలుగవ సంగతి. And fifth thing is, ఇక ఐదవ సంగతి, we must provide for them. That is 1 Timothy 5:8. వారికి ఏవైతే అవసరతలు ఉన్నాయో మనము ఆ సదుపాయాలని వారికి కల్పించాలి. 1 Timothy 5:8. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. But if any provide not for his own, and specially for those of his own house, he hath denied the faith and is worse than an infidel. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడైండును. So it is written, we have to provide for our own house, especially children. ఇక్కడ ఏమనుంది తెలుగులో అయితే, స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించాలి, వారికి సదుపాయాలను కల్పించాలి. For their food, వారి భోజనం, for their education, వారి విద్యకు for సంబంధించి, their clothes. వారికి వస్త్రాలు గాని. Yes, children will look unto the parents. కాబట్టి వీటన్నిటి కొరకే పిల్లలు తల్లిదండ్రుల వైపే చూస్తారు కదా. If not, you will be encouraging them to go wayward. లేకపోతే వాళ్ళని దారి తప్పేటట్లు చేస్తావు నువ్వే. They may fall in evil friendships. వారు
చెడ్డ స్నేహం పట్టే ప్రమాదం ఉంది. They will look unto others for their needs. వారి అనుదిన అవసరతల గురించి ఇతరుల వైపు చూస్తూ For ఉంటారు. example, ఉదాహరణకి suppose if the teacher says tomorrow you have to bring a color pencil to the school. ఆ స్కూల్లో టీచర్ ఇదిగో రేపు కలర్ పెన్సిల్ తీసుకొని రావాలి అని పిల్లవాడికి చెప్పింది And the child will come and tell the parents. ఆ బిడ్డ వచ్చి ఇంట్లో తల్లిదండ్రులకు చెప్తాడు, Tomorrow my teacher said I have to take the color pencil packets tomorrow for the academics. రేపు మా టీచర్ గారు మరి కలర్ పెన్సిల్ బాక్స్ తెమ్మన్నారు ఆ పరీక్షల గురించి, అందుకని నువ్వు కొనిపెట్టంటారు. And then suppose if you won't give, ఒకవేళ నువ్వు వాళ్ళకి ఇవ్వలేదు అనుకో, and there will be a fear in the heart of the child. ఆ బిడ్డ మనసులో భయం ఉంటుంది. If I won't take that box, నేను ఆ పెన్సిల్ బాక్స్ తీసుకెళ్ళకపోతే yes, my teacher will beat me. మా టీచర్ నన్ను కొడతది ఎట్లా. And so if you won't give, నువ్వు కానీ ఇవ్వకపోతే and slowly this child will be encouraged to rob the others' pencils. నెమ్మదిగా ఈ బిడ్డ ఈ పిల్లవాడు పక్కనున్న వాడి పెన్సిల్ ఆ పెన్సిల్ బాగా దొంగతనం చేసే అవకాశం ఉంది, దానికి నువ్వు కారకుడవుతావు. Because he is having the fear that teacher will beat him. ఎందుకు? టీచర్ కొడతదనే భయం ఉంది కదా. And you have not given. నువ్వేమో ఇవ్వడం లేదు. And to whom he will turn? మరి ఎవరికి చెప్పుకుంటాడు? He is a very little boy. చిన్న పిల్లవాడు. Okay, you do not know what is right, what is wrong. వాడికి ఏది తప్పు ఏది సరైనదో తెలియదు. Because of the fear of the teacher, he may do something wrong. టీచర్ కొడతదనే భయాన్ని బట్టి తప్పుడు పని చేస్తాడు కదా. And who is the reason for that? దానికి కారకులు ఎవరు? It is you. You are the reason. నువ్వే కారకుడివి. Yes, you better forego a day's curry. There is nothing wrong. But provide what is needed to them. ఓ రోజు కూర వండుకోకపోయినా పర్వాలే, కానీ వాళ్ళకి ఏది అవసరమో నువ్వు అది కొనిపెట్టు. When they become dependent on other people, undoubtedly you are the one who is encouraging them in going in the wrong way. ఇతరుల పైన ఆధారపడే స్థితికి వచ్చాడంటే నిస్సందేహంగా వాడు దారి తప్పవడానికి నువ్వు కారకుడవుతావు. వాడు చెడిపోతాడు. He is becoming a thief means you are the reason for that. వాడు దొంగ అయిపోతున్నాడంటే నువ్వు కదా కారకుడివి. You are throwing him to the evil friendships. చెడు స్నేహం చేసినట్లుగా ప్రోత్సహిస్తున్నావు. Provide for them. కాబట్టి వారిని సంరక్షించుకో, వారి సదుపాయాలకి. That is the fifth thing. ఇది 5వ సంగతి. And sixthly, ఇప్పుడు 6వ సంగతి చూస్తాం. Ephesians ఎఫెసీయులకు రాసిన chapter పత్రిక 6 6వ అధ్యాయం and verse 4. 4వ వచనం. Don't provoke them. వారికి కోపము రేపకూడదు. It is written, and ye fathers, provoke not your children to wrath, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక, but bring them up in the nurture and admonition of the Lord. అయితే ఏమనుంది ఇక్కడ మరి 4. 4వ వచనంలో ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. What is the meaning of provoking them? కోపము రేపుట అంటే అర్థం ఏమిటి? Sometimes it so happens, కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే without their mistake, parents will be punishing them. వాళ్ళు ఏ తప్పు చేయకుండానే తల్లిదండ్రులు శిక్షిస్తుంటారు, దండిస్తారు వాళ్ళు. Sometimes there will be a problem between the father and the mother, and ultimately both of them will be showing their anger on the children. కొన్నిసార్లు అమ్మ నాన్నల మధ్య ఏదో గొడవ వస్తుంది, ఆ కోపం కాస్త పిల్లల మీదకి మళ్ళుతుంది. Both the parties will show on the children. ఈ ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా కోపాన్ని పిల్లల మీద చూపిస్తారు. Yesterday, నిన్నటి దినాన yes, father came from the office, నాన్న ఆఫీస్ నుండి వచ్చాను. and the child went running. ఆ పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. Daddy, have you brought me anything? నాన్న ఏమైనా తెచ్చావా? And the father gave a chocolate. అప్పుడు నాయన ఏం చేస్తాడు? చాక్లెట్ With ఇస్తాడు. a broad smile, the father hugged the ఆ child. చిరునవ్వుతో పిల్లవాడిని ఎత్తుకుంటాడు. And the child also will be very happy. పిల్లవాడు కూడా చాలా సంతోషంగా But ఉంటాడు. next day what has happened? మరుసటి దినం ఏమవుతుంది? There was a problem in the office. ఆఫీసులో ఏదో సమస్య. The officer scolded this fellow. ఆ పై అధికారి ఈయన తిట్టాడు. And that is office matter. అది ఆఫీస్ You సంగతులన్నీ. have to leave it in office. ఆఫీస్ విషయాలు ఆఫీసులో వదిలేసి రావాలి. Yesterday you have given a chocolate to your son. Today he will be waiting for your arrival. నిన్నటి దినాన పిల్లవాడికి నువ్వు చాక్లెట్ ఇచ్చావు, ఈ రోజు కూడా వాడు ఎదురు చూస్తా ఉంటాడు. And the moment the motorcycle sound comes, మోటార్ సైకిల్ శబ్దం వినగానే he will come running out of the house. వాడు ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ వస్తాడు. Daddy is coming. నాన్న వస్తున్నాడు, He is bringing me chocolate. నాకేదో చాక్లెట్ తెస్తాడు. Yesterday he brought a నిన్న chocolate. కూడా చాక్లెట్ ఇచ్చాడు. Oh, with a big smiling face he will be coming before the motorcycle. ఎంతో చిరునవ్వుతో చక్కగా నీ మోటార్ సైకిల్ దగ్గరకు వస్తాడు And what పరిగెత్తు. you will say? నువ్వేమంటావు? Already you are totally distressed in the office. ఇప్పటికే ఆఫీసులో అంతా కూడా నువ్వు చాలా కోపంతో Oh, ఉన్నావు. ఇంకా and things are not well. అక్కడ ఏం బాగలేదు పరిస్థితులు. And when the child with the same yesterday smile when he comes before you, ఈ పిల్లవాడేమో నువ్వు చిరాకుతో వచ్చావు, ఈ పిల్లవాడేమో చిరునవ్వుతో నేను ఎదుర్కొంటాడు. and then what you will do? నువ్వేం చేస్తావు అప్పుడు? Get out. వెళ్ళరా పోరా పో అంటాను. And the child will be in a dilemma. ఆ పిల్లవాడికి అంత అయోమయం ఏమైందో అర్థం కాదు. Yesterday my dad has given chocolate when I came running. నిన్న నేను పరిగెత్తుకుంటూ రాగానే నాకు చాక్లెట్ ఇచ్చాడు. And some parents they will go to the extent of beating. కొంతమంది తల్లిదండ్రులు అయితే కొడతారు కూడా. Yes, the father, mother,
they had a fight in the house and they will throw, that anger upon the little children. అమ్మ నాన్నలు కొట్లాడుకుంటూ మధ్యలో పిల్లల మీద కోపాన్ని ప్రదర్శన వాళ్ళు కొట్టేస్తారు వాళ్ళు. And they cannot understand why my father is beating me, mother is beating me. మా నాన్న మా అమ్మ అసలు నన్ను ఎందుకు కొడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు. And when I visited some of the houses, కొంతమంది ఇళ్ళకి నేను వెళ్ళినప్పుడు and some of the children were telling, కొంతమంది పిల్లలు చెప్తా ఉన్నారు, where is your mom? ఏది మీ అమ్మ ఏది, Where is your dad? మీ నాన్న ఎక్కడ ఉన్నాడు? You know what they will say? వాళ్ళు ఏమంటారు తెలుసా? My mom. మా అమ్మ. They will be turning like this hand. వాళ్ళు అట్లా చేయి చూపిస్తా ఉంటారు. My mom is a mental fellow. మా అమ్మ మెంటల్. My dad is a mental fellow. మా నాన్న పిచ్చోడు. Why? ఎందుకు ఆ పరిస్థితి? Why that idea is created in the tender hearts of that little ఎందుకు లేత ప్రాయంలో ఆ లేత వయసు పిల్లలు పసి హృదయాల్లో పసి మనస్సులో ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? punishing them unnecessarily, that is provocation. అనవసరంగా వారిని శిక్షించడం, కొట్టడం, దానిని అంటాం కోపము రేపుట. So don't punish them without their fault. కాబట్టి వాళ్ళు ఏ తప్పు చేయకపోతే నువ్వు శిక్షించదు, కొట్టొద్దు. Don't show the family tensions or the office tensions upon them. కుటుంబంలో ఉన్నటువంటి నీ సమస్యలు, నీ ఆందోళనలు, నీ ఒత్తిడి, లేదా ఆఫీసులో ఉన్న నీ ఒత్తిడి, దానికి నీ చిరాకు పడతావు, అది తెచ్చి పిల్లల మీద రుద్దొద్దండి. So they will be spoiled. వాళ్ళు చెడిపోతారు. That is what Paul is writing. Don't provoke them, but bring them in the nurture of the word of God. ఆ మాటే పౌలు చెప్తా ఉన్నాడు, మీరు తండ్రులారా కోపము రేపకండి, కానీ ప్రభు యొక్క శిక్షణలో బోధలో వారిని పెంచండి. So the first thing is, కాబట్టి ఇప్పుడు మొదటి సంగతి, you have to love them. వారిని ప్రేమించాలి. Secondly, రెండవది, bring them to the Lord when they are young and tender. లేత ప్రాయంలో ఉండగానే బాల్యంలోనే యేసు ప్రభు దగ్గర తీసుకొని రావాలి. Thirdly, train them. మూడవది, వారికి తరబీదునివ్వాలి, Fourthly, నేర్పించాలి. teach them or command them. నాలుగవదిగా ఉపదేశించాలి లేదా వారికి And ఆజ్ఞాపించాలి. fifthly, provide the needful things. ఐదవదిగా వారి అవసరతలు తీరుస్తూ సంరక్షించాలి. And వాళ్ళని. sixthly, don't provoke them. ఆరవదిగా వాళ్ళకి కోపము రేపకూడదు. And seventhly and finally, మరి ఏడవది ఆఖరిది కూడా. there may be many more things. మరి ఇంకా చాలా విషయాలు ఉండొచ్చు. Just only with 7 I am concluding. నేను ఒక 7 విషయాలు మాత్రం మచ్చుకు చెప్తున్నాను. Most important, అతి ప్రాముఖ్యమైన సంగతి what is that? అదేమిటి? Pray for them. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. Yes, many people again will ask, చాలా మంది అడుగుతారు, which parent will not pray for their children, brother? ఎవరున్నారన్న పిల్లల కొరకు ప్రార్థన చేయని తల్లిదండ్రులు ఉంటారా? Everybody will pray. అందరూ ప్రార్థన చేస్తారు. See, I am not talking about a casual prayer. ఆ ప్రార్థన గురించి కాదు నేను చెప్పేది, ఏదో సాదాసీదా ప్రార్థన గురించి కాదు. Forget about the whole world. ప్రపంచం అంతటి మాట పక్కన పెట్టండి. But those children are given to you. ఆ పిల్లలని నీకే ఇచ్చాడు, నీకే ఇవ్వబడ్డారు వాళ్ళు. In the book of Lamentations, చూడండి విలాప వాక్యంలో chapter 2, 2వ అధ్యాయం verse 19, 19వ వచనం. what the prophet is writing. ఈ ప్రవక్త ఏమని రాస్తున్నాడు? Arise and cry out in the night. ఇక్కడ In the beginning of the watches, pour out thine heart like water before the face of the Lord. Lift up thy hands towards him for the life of the young children that faint for hunger in the top of every street. నీవు లేచి రేయి మొదటి జామున, ఇంగ్లీష్లో రాత్రి వేళ అనే మాట ఉపయోగించబడింది. రేయి మొదటి జామున మొరపెట్టు, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. What type of words Jeremiah is using in the book of Lamentations? చూడండి ఇర్మియా ప్రవక్త విలాప వాక్యముల గ్రంథంలో ఎలాంటి మాటలు ఉపయోగించాడో. Night time. రాత్రి వేళ Don't take rest. విశ్రాంతి తీసుకోవద్దు. Because they are the gifts of God. ఎందుకనగా వీళ్ళందరూ దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. You have to pray for their protection because the enemy is after the children of God. వారి భద్రత కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. శత్రువు నీ పిల్లల వెంట పడ్డాడు. Yes, enemy is after the children of God. శత్రువు దేవుని బిడ్డల పిల్లల వెనకాలే పడ్డాడు వాడు. Pray for their repentance at an early age. వారు చిన్న ప్రాయంలోనే మారు మనసు పొందేటట్లుగా ప్రార్థన చేయండి. In many of the meetings I told, నేను చాలా వరకు మీటింగ్ లో చెప్పాను, my personal experience. నా వ్యక్తిగతమైన అనుభవాన్ని చెప్తున్నా. My father, every day he used to pray for every one of us. మరి సహోదరి తల్లిదండ్రులు వారి పిల్లలందరి గురించి ప్రతిరోజు తప్పక క్రమం తప్పక ప్రార్థన 3 చేసేవారు. times a day. దినానికి 3 సార్లు ప్రార్థన Yes, they చేసేవారు. may not be that much spiritual giants. వాళ్ళు ఆత్మీయ స్థాయికి వచ్చిన వరకు వారు ఏదో పెద్ద ధీరోదాత్తులని కాదు. I can't say that they are the heroes of faith. వాళ్ళు ఏదో విశ్వాస వీరులని నేనేం చెప్పను. But అయితే in our hearts, in our lives, they are truly heroes. మా హృదయాల్లో మా జీవితాలకైతే నిజంగా వారు వీరులే. Because daily they were praying, whether they are eating or not,
They never stopped praying. ఎందుకనగా ప్రతిరోజు ప్రార్థన చేసేవారు. వారు భోజనం చేసినా చేయకపోయినా ప్రార్థన మాత్రం తప్పక చేసేవాళ్ళు. You have to pray for them. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. Even today boldly I can tell. ఈ రోజు కూడా నేను ధైర్యంగా చెప్పగలను. I may forget praying for many things. చాలా విషయాల గురించి ప్రార్థన చేయడం నేను మర్చిపోవచ్చు. So many people will ask, pray for me, that request, that many times I'll forget also. చాలా మంది చెప్తారు, అన్న ప్రార్థన చేయండి అన్న, ఈ విషయం ప్రార్థన చేయమని. నేను వింటాను, చాలాసార్లు మర్చిపోవచ్చు. I too will say I will pray for you, but many times I'll forget. నేను కూడా సరే చేస్తాను, ప్రార్థన చేస్తానని చెప్పి కూడా నేను మర్చిపోతాను. But అయితే sometimes I'll forget praying for myself also. కొన్నిసార్లు అసలు నా గురించి కూడా ప్రార్థన చేసుకోవడం మర్చిపోతాను. But I never go to bed without praying for my 2 children. అయితే నాకున్న 2 పిల్లల గురించి ప్రార్థన చేయకుండా నేను పడక మీదకి వెళ్ళను. If I am tired even by lying on bed, I will be praying for them. ఒకవేళ ఏ కారణం చేత అలసిపోయి ఉన్నా గానీ పడక మీద పరుండి ఉండి కూడా ప్రార్థన చేసుకుంటాం. Lord, thou hast given me 2 children. దేవా, నాకు 2 పిల్లలు ఇచ్చినావు. I want them to be your witnesses. వాళ్ళిద్దరు కూడా నీకు సాక్షులుగా ఉండాలనే కోరుతున్నాను. I may not take anything from the world to heaven when I come to you. నేను నీ చెంతకు వస్తున్నప్పుడు లోకంలో నేను సంపాదించింది ఏది కూడా నేను తీసుకొని రాలేకపోవచ్చు. But if those 2 people are born again and work for you, ఆ 2 పిల్లలు మారు మనసు పొంది నీ సేవ చేసినట్లయితే, yes, they will be with me. వాళ్ళు నాతో కూడా ఉంటారు. What a joy it is. ఇది ఎంత సంతోషం కదా. I and my family. నేనును నా ఇంటి వారును. What about you? మీ సంగతి ఏమిటి? Are you praying for your children? నీ పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నావా? Especially priority is their spiritual condition. విశేషంగా మరి ప్రాధాన్యతలు ఆత్మ సంబంధమైన విషయాల కొరకు. And of course you have to pray for their academics, their well-being, their protection. చూడండి, వారి చదువులు, విద్య, వారి భద్రత, వీటన్నిటి గురించి ప్రార్థన చేయాలి, కాదని కాదు. No doubt about it. వాటి విషయంలో ఏ సందేహం లేదు. Are you praying for them? అయితే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నావా? Not an ordinary prayer. The prophet is telling night time, the time when you are taking rest, your rest is not important. Praying for the children is more important, he is telling. ఏదో రోజు చేసుకుంటున్నట్లు ప్రార్థన కాదు. రాత్రి వేళలో అలసట చెందగా విశ్రాంతి తీసుకొనకుండా పిల్లల కొరకు ప్రార్థన చేయుట, అది ప్రాముఖ్యమైనది. నీ విశ్రాంతి కన్నా పిల్లలు, దే ఆర్ మోర్ ఇంపార్టెంట్. నీ విశ్రాంతి కన్నా, నీ నిద్ర కన్నా నీ పిల్లల యొక్క భద్రత చాలా ప్రాముఖ్యమైనది. That is the stress what the prophet is putting here. ఇక్కడ ఈ ప్రవక్త నొక్కి చెప్తున్న మాట అది. Pray for them. వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. Oh, they are wonderful gifts. వాళ్ళ అద్భుతమైన బహుమానాలు నీకు. This little maid, ఆ చిన్న పిల్ల, she was the reason for even Naaman accepting God as his God. నయమాను ఆ జీవం గల దేవుణ్ణి తన దేవుడుగా ఆయన స్వీకరించడానికి కారకురాలైంది ఆ చిన్న పిల్ల. God used many little children in the Bible. దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా మంది చిన్న పిల్లలను వాడుకున్నాడు. Little child which is having 5 loaves and 2 fishes. 5 రొట్టెలు 2 చేపలు కలిగిన చిన్న పిల్లవాడు. Almost when Daniel and others went to captivity, they are young people. దానియేలు తనతో పాటు ఉన్న మిగతా వాళ్ళందరూ బాలురుగా ఉన్నప్పుడే వాళ్ళు బబులోను చెరకొచ్చారు. Oh, like that many people God used. ఆ విధంగా దేవుడు అనేక మంది బిడ్డల్ని వాడుకున్నాడు. God has given you children. దేవుడు నీకు కూడా పిల్లల్ని ఇచ్చాడు. God has given you spiritual children also. దేవుడు నీకు ఆత్మ సంబంధమైన పిల్లలను కూడా ఇచ్చాడు. Are you careful about them? వాళ్ళ గురించిన జాగ్రత్త తీసుకుంటున్నావా? 7 important things. 7 ప్రాముఖ్యమైన సంగతులు చెప్పాలి. Love them. వారిని ప్రేమించాలి. Titus 2:4. తీతు రాసిన పత్రిక 2:4. Bring them to the Lord when they are small. లేత ప్రాయంలో ఉండగానే యేసు ప్రభు దగ్గర తీసుకొని రావాలి. Matthew 19:13. మత్తయి సువార్త 19వ అధ్యాయం 13వ వచనం. Only train them. మూడవదిగా వారికి శిక్షణ, తర్బీదుని ఇవ్వాలి, నేర్పించాలి. 22:6. సామెతలు 22:6. And fourthly, teach them. నాలుగవదిగా ఉపదేశించాలి లేదా ఆజ్ఞాపించాలి. Deuteronomy 32:46. ద్వితీయోపదేశకాండం 32:46. Fifthly, provide for them. ఐదవదిగా వారి సదుపాయాలు ఇస్తూ వారిని సంరక్షించుకోవాలి. And 1 Timothy 5:8. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. Sixthly, don't provoke them. ఆరవదిగా వారికి కోపము రేపకూడదు. Ephesians 6:4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. And seventhly, pray for them. ఏడవదిగా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. Lamentations 2:19. విలాపవాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. May God help us to give burden, such a burden towards our children, so that they may be mighty witnesses unto the Lord in the coming days. మన పిల్లలు రాబో దినాల్లో దేవుని కొరకు బలమైన సాధనాలుగా ఉండాలి అనేటువంటి ఆ భారాన్ని ప్రతి తల్లిదండ్రులకి దేవుడు అనుగ్రహించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Father, we praise thee for this written word of God, so that we may follow for the edification of our children. తండ్రి, వ్రాతపూర్వకమైన దేవుని వాక్యాన్ని బట్టి
తద్వారా ప్రభా మా పిల్లలకి మేము క్షేమాభివృద్ధి కలిగించలాగిన అవి మాకు అనుగ్రహించినందుకు వందనాలు. O Lord, speak to us more and more. దేవా మాతో ఇంకా అధికంగా మాట్లాడండి. Help us to understand these things in detail, O Lord, in a deeper way. ప్రభా ఈ సంగతులు ప్రభా ఇంకను వివరంగాను లోతైన విధానంలో అర్థం చేసుకున్న దానికి సహాయం The చేయండి. Holy Spirit may enable every one of us to understand and help us to understand the responsibility towards our children. Not only understanding, enable us to shoulder the responsibility. ప్రతి ఒక్కరం కూడా ప్రభా ఈ విషయాల్ని అర్థం చేసుకునేలాగిన, అంతేకాకుండా ప్రభా ఈ బాధ్యతల్ని మేము భరించలాగిన పరిశుద్ధాత్మయే మాకు సహాయం చేయనుగాక. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.